హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇలా మనకేమి ఇలా పొయ్యి మీద పెట్టి పని లేదు, ఇవి కాల్చుకోవడం అంతే. ఇప్పుడు అంటే ఇలా కాలుస్తున్నాం, కానీ అమ్మమ్మల కాలంలో అమ్మల కాలంలో అయితే అవి బొగ్గుల మీద కాల్చేవారండి. ఇవి బాగా సన్న సగ మీద ఇలా స్టాండు, చపాతీ స్టాండ్ ఉంటుంది కనుక దాని మీద పెట్టుకుని ఇలా కాల్చుకోవాలి. దీనికైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి, నానబెట్టుకోవాలి. అది ఇలా మామూలు నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలండి ఒక బౌల్లో. ఇవైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఇలా కాల్చుకోవాలండి మెత్తపడే వరకు. ఈ తొడాలన్నీ తీసి ఈ పై పొట్టంతా తీసేయాలండి. పచ్చిమిరకాయలకి నల్లగా ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఇవి ఇప్పుడు వంకాయలు ఇలా కాలినాయి గనక ఇప్పుడు ఇవి ఇలా పొట్టంతా తీసానండి. పొట్టు తీసాక ఇలా అయినాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇవి కూడా మెత్తబడినాయి. ఇవి కూడా పొట్టు తీసుకోవాలి. ఇవి కూడా పొట్టు తీసుకుని కాలుతాయండి. చల్లారాక పొట్టు తీసుకోవాలి. వీటికైతే 4 ఉల్లిపాయలు అయితే ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఆ చింతపండు ఇలా రసం తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకుని చింతపండు పులుసులో వేసుకుని స్మాష్ చేసుకోవాలి. చేయి మండుతుంది అనుకుంటే కనుక ఇవి మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా పిసికితే చెయ్యండి మండుతుంది కనుక ఇవి మీరు మిక్సీ పట్టుకుని వేసుకోండి, పేస్ట్ చేసుకుని. ఇప్పుడు ఇవైతే పొట్టు తీసేసి వంకాయలు నీట్గా పొట్టు తీసుకోవాలండి. బ్లాక్ అన్నది రాకుండా శుభ్రంగా పొట్టు అంతా తీసుకుని చల్లారాక తీసుకోవాలండి. వేడిగా ఉన్నాయి కనుక ఇలా చల్లారాక తీసుకోవాలి. తీసుకుని లోపల ఏమన్నా నీట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎక్కువ పుచ్చులు ఉంటాయి కనుక వంకాయల్లో చూసుకోవాలండి. ఇప్పుడు ఇవైతే చేత్తోనే చేసేసుకోవచ్చు స్మాష్. మిక్సీ పట్టే అవసరం ఉండదండి, మెత్తగా ఉంటాయి కానీ గుజ్జులాగా అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇష్టమైతే అరటిపండు కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇందుట్లో బెల్లం, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేస్తానండి. ఇలా వేసుకుని అన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. అందుట్లో ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. సన్నగా తరిగి కడిగి నీట్గా వేసుకోవాలి. వేసుకుని ఇలా సర్వ్ చేసుకోవాలి. సూపర్.